హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి హర్సలు అండ్ పాకుండలు ఇష్టం? అవి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. దీనికోసం ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ పల్లీలు కూడా కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని స్టవ్ మీద కొంచెం అది వేడెక్కాక నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ మనం కోసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఒక కొబ్బరికాయని అయితే కొట్టుకున్నానండి. కొట్టేసుకొని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఈలోపు పల్లీలు చల్లారాక ఒక రోల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుంటున్నానండి. ఇదే మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోతుంది కాబట్టి నేను రోల్లో యాడ్ చేశాను. ఈలోపు నా కొబ్బరి ముక్కలు అనేవి చూపించినట్టుగా గోల్డెన్ బ్రౌన్ లాగా సిమ్లోనే వేయించుకోవాలి. పక్కన పెట్టేసుకొని 1 kg బియ్యం పిండికి అయితే నాకు 3 పావుల బెల్లం అయితే పట్టిందండి. ఇది ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి మనము బెల్లం అనేది యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అది మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని జాగ్రత్తగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత మనకి తీగపాకం అనేది వస్తుంది. చూపించినట్టుగా తీగపాకం అనేది రావాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు అండ్ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా జాగ్రత్తగా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న బియ్య పిండి కూడా ఉంది కదండి, అది కూడా జాగ్రత్తగా దీంట్లో కలుపుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బాణీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఒక్కొక్క హరిసెను అయితే మనము ఇలా వేసేసుకోవాలండి చూపించినట్టుగా. సిమ్లోనే ఇలాగా లైటిష్ బ్రౌన్గా వేయించుకొని ఒక్కొక్కటి ఇలాగా హరిసె వేసుకొని మనం తీసేసుకోవాలండి. ఇప్పుడు హరిసె ఒత్తుకునే పీట ఉంటుంది కదా, ఆ పీటతో మనం ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా ఇలాగా మనం ఒత్తుకొని సేమ్ బాణీలో పాకుండలకు కూడా మనం రౌండ్గా ఉండలు చేసుకొని అవి ఆయిల్లో వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలి. చూసారా టేస్టీ హరిసెలు అండ్ పాకుండలు ఎలా ఫినిష్ అవుతాయో. ఈ పిల్లలు అండ్ పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా, ఎందుకంటే దీంట్లో కొబ్బరి ముక్కలు అండ్